హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఐఆర్ ప్రకటన, ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అత్యంత కీలకమైన మరియు శుభప్రదమైనటువంటి వార్త ఇప్పుడు అధికారికంగా వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయినటువంటి కొత్త పీఆర్సీ నియామకం మరియు మధ్యంతర భృతి ప్రకటనపై ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం ఒక మార్గదర్శకంగా నిలవనుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి నెలకొన్న వివిధ సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు నిరంతరం ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజా సమాచారం ప్రకారం ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరటం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతలు విద్యాసాగర్ గారు మరియు ఇతర ప్రముఖ నాయకులు కలిసి ముఖ్యమంత్రికి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేశారు. అసెంబ్లీ సాక్షిగా ఈ అంశంపై ఒక కీలక ప్రకటన రావటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు ఉద్యోగుల అవసరాలను బేరీజు వేస్తూ ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. ఉద్యోగులు ప్రధానంగా ఎదురు చూస్తూ ఉన్నది వేతన సవరణ కమిటీ, పే రివిజన్ కమిషన్ ఏర్పాటు కోసం. పాత పీఆర్సీ కాలపరిమితి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త పీఆర్సీని నియమించి జీతాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి గారు కొత్త పీఆర్సీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి అని ఆదేశాలు జారీ చేశారు. పీఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు మధ్యంతర భృతిని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల నెలవారీ ఆదాయం పెరిగి వారు తమ కుటుంబ అవసరాలను మరింత మెరుగ్గా తీర్చుకోగలుగుతారు. మరోవైపు ఎన్‌జీఓ నేతలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను స్వాగతించారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు, మధ్యంతర భృతి పంపిణీ, పీఆర్సీ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల స్పందన వ్యక్తం చేసిందని వారు వెల్లడించారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన కీలకమైన హెల్త్ కార్డుల సమస్యపై కూడా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నగదు రహిత వైద్య సేవలను మరింత పారదర్శకంగా మరియు సులభంగా అందించేలాగా చర్యలు తీసుకోనున్నారు. ఇది ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసానిస్తుంది. కేవలం పనిచేస్తున్న ఉద్యోగులకే కాకుండా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఈ ప్రకటన వల్ల భారీ ప్రయోజనం అయితే చేకూరనుంది. పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలను మరియు వారి ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వచ్చే నెల నుండి వీరికి రావాల్సిన డీఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు వారి ఖాతాల్లో జమ అయ్యేలాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ వల్ల రాష్ట్రంలోని సుమారు 4,00,000 మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ ఆర్థిక సహాయం ఒక అతిపెద్ద ఆసరాగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు. ముఖ్యంగా సీపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగుల సమస్యలపైన మరియు పెన్షనర్ల డీఏ బకాయిల మంజూరు పట్ల ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఇతర నేతలు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లో నిర్ణయాల పట్ల కృతజ్ఞతగా పెన్షనర్ల సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు కలిసి ఒక ప్రత్యేక కృతజ్ఞతా కార్యక్రమాన్ని కూడా నిర్వహించాయి. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న ఈ సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని అయితే ఆశిస్తున్నారు. ప్రతి ఉద్యోగికి న్యాయం చేయటమే తమ లక్ష్యమని ప్రభుత్వం ఈ నిర్ణయాల ద్వారా స్పష్టం చేసింది. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియ మరింత వేగవంతమై ఉద్యోగులందరికీ ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది అనైతే ఆశిద్దాము.